అటువంటి వేదమే ప్రమాణవాక్కు. ఆ శృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని, వేదాంతర్గతమైన విషయాన్ని మనం తెలుసుకోగలమో తెలుసుకోలేమో, మనం చదువుకుంటామో చదువుకోలేమో అని ఆ వేదంలో ఉన్నటువంటి విషయాన్నే వేరొక ప్రమాణంగా మనకి అందించినటువంటి మహాపురుషులు ఋషులు. అందుకే ఋషుల చేత చెప్పబడినటువంటి ధర్మసూత్రములను స్మృతులు అని పిలుస్తారు. గౌతమ మహర్షి వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రములను తీసి క్రోడీకరించి అందించారు. వాటిని గౌతమ స్మృతి అంటారు. అలాగే యాజ్ఞవల్క మహర్షి అందించారు, దాన్ని యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలా అత్రి మహర్షి అందించారు, ఆయన పేరు మీద స్మృతి. అలా ఒక్కొక్క ఋషి శృతిలో ఉన్నటువంటి సూత్రములని తీసి, మంత్రములని తీసి అనుష్ఠించడానికి యోగ్యమైన రీతిలో సంకలనం చేసి మనకిచ్చారు. మనం వేదం చదువుకోలేకపోతే కనీసం స్మృతి గ్రంథాలని చదువుకోవాలి. అందుకే స్మృతి ఎప్పుడూ కూడా వేదం నుంచి విడివడదు. అందుకే శృతిని పాటించే వాళ్ళని శ్రౌత ధర్మం అంటారు, స్మృతిని పాటించే వాళ్ళని స్మార్తులు అంటారు. స్మార్తుల యొక్క ధర్మానుష్ఠానానికి శ్రౌతి యొక్క ధర్మానుష్ఠానానికి తేడా ఉండదు. ఎందుకంటే శృతిలో ఏది చెప్పారో స్మృతిలో అదే చెప్తారు. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. దూడ ఆవు వెంట ఎలా వెడుతుందో అలా స్మృతి శృతిని అనుసరించి వెడుతుంది. వేదంలో ఉన్నదాన్ని స్మృతి గ్రంథాలు చెప్తాయి. వేదం తెలియకపోతే ప్రమాణంగా స్మృతిని స్వీకరించాలి. నాకు శృతి స్మృతి కూడా తెలియవండి అంటే అప్పుడు పురాణాన్ని స్వీకరించాలి. పురాణం ఎందుకు వింటారు అంటే పురాణం 5 లక్షణముల చేత ఉంటుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణమునకు ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇది ఇలా జరగలేదు, కాల్పనికము, ఎవరో కృతకంగా రచించినటువంటిది కాదు. యథార్థముగా ఏది జరిగిందో దాన్నే మనకి పురాణ రూపంలో అందిస్తారు. అందుకే పురాణంలో మీకు కనపడేటటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా పాత్రలని పిలవకూడదు. పాత్రలు అని పిలిస్తే దాని అర్థం ఏమిటి అంటే అవి సత్యములు కావు, కల్పన చేయబడినవి అని గుర్తు. ఎవరో కూర్చుని ఒక పుస్తకాన్ని రచన చేశాడనుకోండి, ఆయన ఒక కథని సృజించాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి పాత్రలని పాత్రలు అంటారు, తండ్రి తల్లి అన్న తమ్ముడు వాళ్ళని. కానీ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితం కానీ, మహాభారతంలో చెప్పబడిన విషయాలు కానీ, భాగవతాదులలో చెప్పబడిన విషయాలు కానీ చరిత్ర కావు, అవి ఇతిహాసం. అంటే అలాగే జరిగినవి. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా వ్యక్తి, మహాభారతంలో వ్యాస మహర్షి కూడా ఒక వ్యక్తి. అందులో వారికి కూడా భాగం ఉంది. అది కల్పించి రచింపబడలేదు. చరిత్రలో ఉండేటటువంటి పరిమితి, పురాణానికి ఉండేటటువంటి విశాలమైన దృక్పథము వేరుగా ఉంటాయి. చరిత్ర ఒక వ్యక్తి జీవితం ఎక్కడ పరిసమాప్తమైందో అక్కడ ఆగిపోతుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎవరి దగ్గర చదువుకున్నారు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఎవరిని వివాహం చేసుకున్నాడు, ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇది చెప్తే చరిత్ర. కృష్ణదేవరాయలు వారనబడేటటువంటి పేరుతో ఆ జీవుడు అంత సంస్కార బలంతో రావడానికి కారణం ఏమిటి, ఆ జీవుడు అంతకుముందు ఏ పుణ్యం చేస్తే అటువంటి సంస్కార బలాన్ని పొందాడు, కృష్ణదేవరాయల వారిగా ఒక శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ చేసినటువంటి కర్మల యొక్క ఫలితం చేత శరీరం పడిపోయేటప్పుడు చిట్ట చివరి ఆలోచనగా ఏది ఆయనలో ఉంది, ఆ ఆలోచన కారణం చేత శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడు, ఇది చెప్పగలిగినది పురాణము. అందుకే పురాణం ఒక జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. చెప్పినప్పుడు వేదాన్ని ప్రమాణం చేసుకుని చెప్తుంది. వేదాన్ని ప్రమాణం చేసుకుని పురాణం మాట్లాడితే పురాణాన్ని విన్నా, పురాణాన్ని చదివినా, వేదాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది కనుక మనం పట్టుకోకూడనివి పట్టుకుంటే ఇలా పాడైపోతాం, ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటే మనం బాగుపడతామని మనకి ఆ పురాణ శ్రవణము వలన బుద్ధి అధ్యవసాయమును పొంది జీవించవలసినటువంటి రీతిలో జీవించి మనుష్య శరీరాన్ని సార్థక్యం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే శృతి, స్మృతి, పురాణము ఈ 3 ప్రమాణవాక్కులు.
ఈ మూడు కూడా తెలియకపోతే, ఈ మూడు కూడా లేకపోతే ఈ లేకపోవడం అన్నది ఉండదు. సీతమ్మ తల్లి సుందరకాండలో అడుగుతుంది రావణాసురుణ్ణి, అసలు ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాదే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాడు లేడా, చెప్పినా వినవా, ఎక్కడుంది దోషం అని అడిగింది ఆవిడ. చెప్పేవాళ్ళు లేకపోవడం అన్నది ఉండదు లోకంలో. చెప్పేవాణ్ణి పరమేశ్వరుడు ఎప్పుడూ ఉంచుతాడు, కాలమునందు వస్తూ ఉంటారు. కానీ చెప్పినటువంటి వాడు చెబుతున్నా ఆ చెప్పిన విషయము సత్యమని పూనికను పొంది మనం దాన్ని అనుష్ఠించాలనేటటువంటి అధ్యవసాయము బుద్ధి యందు ఏర్పడనంత కాలము అది రాతి మీద ఉన్న విత్తనం మీద వర్షపు చినుకు పడితే ఎలా ఉంటుందో, ఆ అవతల వ్యక్తి చాలా విషయం తెలుసున్నటువంటి వాడు, భగవద్భక్తి కలిగినటువంటి వాడు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాడు మాట్లాడినా అవతలవాడు పొందేటటువంటి ప్రయోజనం అంతే ఉంటుంది. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, ఒక మేకు దిగాలి అంటే గోడకి ఒక గుల్లబారుతనం ఉండాలి, ఉంటేనే ఆ మేకు దిగుతుంది, లేకపోతే ఆ మేకు దిగదు. అలాగే అసలు మొట్టమొదట ఆ శాస్త్రమును ప్రమాణంగా స్వీకరించి వినాలనేటటువంటి స్థిరమైన బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లేనంత కాలం మహాత్ములు కాదు, పెద్దలు కాదు, ఎంతమంది ఎన్ని చెప్పినా దాని వలన విన్నటువంటి వాడికి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శోభానాయుడు గారు వచ్చి ఈ వేదిక మీద నృత్యం చేశారనుకోండి, నృత్యం అంతా చూసి మీరు ఇంటికి వెళ్ళిపోయి అబ్బా ఎంత బాగా నాట్యం చేసిందే మహాతల్లి అని భార్యతో చెప్తే సరిపోతుంది. ఎంత బాగా చేశారండి, ఏం చేశారండి అంటే మనం చేసి చూపించలేము, చేసి చూపించక్కర్లేదు కూడా, చాలా బాగా చేశారంటే చాలు. కానీ మన జీవితానికి అభ్యున్నతిని కల్పించేటటువంటి ప్రమాణవాక్కులకు సంబంధించిన వ్యాఖ్యానములతో కూడిన ప్రసంగములు విన్నప్పుడు మీరు చాలా బాగా చెప్పారని కితాబులు ఇవ్వడానికి ఆ ప్రసంగాలు కావు. అవి దేనికి పనికొస్తాయంటే వాటిని ప్రమాణంగా తీసుకుని మన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వాడుకోవాలి తప్ప బాగా చెప్పారన్న కితాబు అవతల వారికి ఇవ్వడం కోసం అవి ఉపయోగపడేవి కావు. చెప్పేటప్పుడు వాగ్ధార ఎంత గొప్పగా ఉంటుందన్న దానితో సంబంధం లేదు. ఎంత ఆగి ఆగి చెప్పినా గంభీరంగా ఉన్న విషయాన్ని, సత్యాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పగలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిగా మాట్లాడడమే చాలు. అది మనకి శిరసా అవధరించవలసినటువంటి విషయం అవుతుంది. అందుకే శృతి, స్మృతి, పురాణము ఈ మూడు కూడా మనకి అందుబాటులో లేకపోతే అప్పుడు శిష్టాచారం. శిష్టాచారం అంటే సమాజంలో పెద్దలైనటువంటి వారు ఎవరుంటారో, ఎవరు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తారో అటువంటి వారిని చూసి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం కూడా అలాగే ప్రవర్తించాలి. అప్పుడు శిష్టాచారము ప్రమాణవాక్కు. పరమ అధమపక్షమైనటువంటి ప్రమాణం ఏది అంటే ఐదవది పరమ అధమపక్షం. అంటే ఇక చెప్పడానికి అవకాశం లేకపోతే చిట్ట చివరి ప్రమాణవాక్కుగా ఐదోది చెప్తారు. ఏది అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధము అన్న మాటకు అర్థం ఏంటంటే మనలో అంతరాత్మ ఉంటుంది, అది ఎప్పుడూ మంచిని చెప్తుంది తప్ప అది చెడు చెప్పదు. ఇక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, ఆ గొలుసు తీసుకో అందాం అనిపించింది అనుకోండి, ఆ గొలుసు తీసుకోదు. తప్పు నీకెందుకు, ఆ గొలుసు నీకు సంబంధించినది కాదు. అది తీసుకుని ఎంత పాపం మూట కట్టుకుంటావు, తీయకు, దాన్ని తీసి నీ జేబులో వేసుకోకంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని ఇక 4 ప్రమాణములు సమాజంలో దొరకకపోతే, లుప్తమైపోతే ఐదవ దాన్ని ప్రమాణంగా స్వీకరించమని వేదం. కానీ ఇవాళ కలియుగ ప్రభావం ఎలా వచ్చిందంటే వేదాన్ని ప్రమాణంగా కానీ, స్మృతిని ప్రమాణంగా కానీ, పురాణాన్ని ప్రమాణంగా కానీ, శిష్టాచారాన్ని ప్రమాణంగా కానీ చెప్పడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని ప్రమాణంగా స్వీకరించి పదవీ స్వీకార ప్రమాణాలు కూడా అవుతున్నాయి. అంటే ఎంత అధమ స్థాయిలోకి మనం యుగధర్మంలో జారిపోయామో మనకు అర్థమవుతుంది. ఏది మనకి ప్రమాణము అంటే వేదము ప్రమాణం. వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే మనం జీవించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ వేదాన్నంతటినీ కూడా నిజానికి ఏ ఒక్కరూ చదవడం సాధ్యం కాదు. ఎందుచేతనే అంటే అనంతో వై వేదాహ, వేదములు పెద్ద రాశి కింద పడిపోయి శ్రీరామాయణంలో భరద్వాజ మహర్షి 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇవ్వమని బ్రహ్మగారిని అనేక పర్యాయములు అడిగినప్పటికీ ఆయన ఎంత వేదం చదివినా ఇంకొక 100 ఏళ్ళు ఇమ్మన్నాడు.
బ్రహ్మగారు అన్నారు, నీకు ఇన్ని నూర్లు ఆయుర్దాయం ఇచ్చాను, నువ్వు చదివినదెంతో చూపిస్తున్నాను చూడమన్నాడు. ఒక ఇసుక రేణువు. నువ్వు చదవవలసినది చూపిస్తానన్నాడు. పర్వతం అంతుంది. అనంతో వై వేదాహ, అంత వేదాన్ని కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళ ఆయుర్దాయం చూస్తే 100 సంవత్సరాలు. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. ఎక్కడో మహానుభావులు పరమధర్మాత్ములు నాదోపాసన చేసినటువంటి శ్రీపాద పినాకపాణి గారి వంటి వారైతే 100 సంవత్సరములు ఉంటున్నారేమో. 100 సంవత్సరములు పరిపూర్ణాయుర్దాయాన్ని పొంది కణజాలం విచ్ఛిన్నమైపోకుండా విషయాలు జ్ఞాపకంలో ఉండి ఇంకా భగవంతుడి గురించి విచారణ చెయ్యగలిగినటువంటి దక్షతతో కూడుకున్న శరీరములు 100 సంవత్సరములు వచ్చినా ఎక్కడున్నాయి? లేవు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల పరమాచార్య స్వామి 96వ సంవత్సరంలో కూడా సన్యాస ధర్మాన్ని అనుసరించి ఆ ఎదురుగుండా వెడుతున్నటువంటి ఒక రిక్షా బండిని చేత్తో పట్టుకుని కాలినడకన భారతదేశం అంతా తిరిగి కామకోటి పీఠాన్ని చేరుకుని ఇక నేను పీఠంలో ఉండిపోతానని సంకల్పం చేసి కామకోటి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా విడిచిపెట్టారు. చక్రం విరిగిపోయింది. అంటే ఇక నువ్వు బహుశా పర్యటించవని చెప్పిందో ఏమో ఆ ఈశ్వరవాక్కు. ఆ తరువాత ఆయన పీఠంలో ఉండిపోయారు. ఆయన 99 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ మాకు తెలుసు, మా గోపాలకృష్ణ గారికి తెలుసు, హైదరాబాద్లో ఉన్నారు, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ చేసి రాజుగారని. ఆయన అలా వెడుతుంటే మౌనంలో మహాస్వామి కూర్చుని ఉన్నారు. దూరం నుంచి పంపిస్తున్నారు చూసేవాళ్ళని. ఆయన ఇలా కళ్ళెత్తి చూసి ఇలా అన్నారు. ఆ గబగబా వెళ్ళాడు ఆ వ్యక్తి ఆయన రాజుగారిని తీసుకెళ్లారు. ఇదేమి నన్ను పిలిచారని ఆయన తెల్లబోయారు. ఆయన అంత దూరం నుంచి చూసి, మీ నాన్నగారు సన్యసించారు, నువ్వు ఒక సన్యాసి కుమారుడవు కాబట్టి నువ్వు పీఠంలో భోజనం చేసి వెళ్ళు, భోజనం చేయకుండా వెళ్ళకన్నారు. 100 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా అలా చూసేటప్పటికి చెప్పగలిగినటువంటి దైవశక్తితో ఉండేవారు. అది వారి అనుష్ఠాన బలం, వారి ధార్మిక శక్తి. అటువంటి స్థితిని అందరం పొంది ఉండలేం. అందుకే అనంతమైనటువంటి వేదరాశిని మనం చదవలేమని మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వ్యాసుడిగా అవతారాన్ని స్వీకరించి కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని, వాళ్ళ యొక్క జీవితంలో ఉండేటటువంటి పరిమితుల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు సుఖబ్రహ్మ. అలసత్వంతో, తమోగుణంతో, అల్పాయుర్దాయంతో, ఉగ్రమైనటువంటి వ్యాధులతో, తక్కువ ఐశ్వర్యంతో, లోభగుణంతో, పుణ్యకర్మాచరణమునందు అనురక్తి లేకుండా ఉన్న బుద్ధితో కలియుగమునందు మనుష్యులుంటే అటువంటి వాళ్ళు వేదాన్నంతటినీ చదవలేరని ఆ వేదాన్ని విభాగం చేసిన మహానుభావుడు వ్యాసుడు. అందుకే మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, ఎక్కడ వేదశాస్త్ర పరిషత్తు సమావేశం పెట్టినా వ్యాసుని యొక్క మూర్తి లేకుండా, వ్యాసుని చిత్రపటం లేకుండా వేదశాస్త్ర పరిషత్తు నిర్వహించవద్దు అని చెప్తుండేవారు. కలియుగంలో వేద విభాగం చేసిన మహానుభావుడు వ్యాసుడు. ఆయన వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4గా విభాగం చేశాడు. రుక్కులన్నీ స్తోత్రాలు. అవి సూక్త రూపములై అగ్ని మంత్రంతో ప్రారంభమై దేవతలని స్తుతి చేసేటటువంటి పాఠాలుగా ఉంటాయి. యజ్ అన్న మాటకు అర్థమే ఆరాధన. శ్రీరామాయణంలో హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః అంటాడు. యజుర్వేదము అంటే అనుష్ఠానానికి పనికొస్తుంది. ఋగ్వేదంలో ఉండేటటువంటి సూక్తాల్ని, మంత్రాల్ని తీసుకుని యజమాని యొక్క కామ్యాన్ని తీర్చడానికి దేవతలను ఏ రకంగా ఆరాధన చెయ్యవచ్చు, యజ్ఞంలో హోమ ప్రక్రియ ఎలా నిర్వహణ చెయ్యవచ్చు, ఆ మంత్రములతో సంకలనం చేసి హవిస్సు ఇచ్చి ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత ఎలా అభ్యున్నతిని పొందవచ్చన్న విషయాన్ని మనకి వివరణ చేసేటటువంటి వేదం యజుర్వేదం. ఆ యజుర్వేదం అంత గొప్ప శక్తిని పొందడానికి కారణం ఆ యజుర్వేదంలో శ్రీరుద్రం ఉండడం. ఆ శ్రీరుద్రం అందరికీ శాంతిని కల్పించడానికి, లోకం చల్లబడడానికి అది కారణమై ఉన్నది. ఇప్పటికీ ఆ శ్రీరుద్రాన్ని జపం చేస్తారు, శ్రీరుద్రంతోటే హోమం చేస్తారు, శ్రీరుద్రంతోటే పూజ చేస్తారు, శ్రీరుద్రంతోటే అభిషేకం చేస్తారు. ఆ శ్రీరుద్ర మంత్ర భాగం ఉన్నటువంటిది యజుర్వేదం. 3వది సామవేదం. సామవేదం
వేద భాగాలన్నిటిలోకి కూడా అద్భుతమైనటువంటి వేదంగా చెప్పబడింది. ఉద్గాత నియమము అని దేవీ భాగవతంలో సామవేదం గురించి చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం. అన్నిటికన్నా దమ్ము పట్టి దీర్ఘస్వరంతో మంత్రం చెప్పడం చాలా కష్టమైనటువంటిది సామవేదమే. సామవేదం ఇవాళ 5 నిమిషాలే చదవమన్నారు, కానీ నిజంగా పండితులు సామవేదం చదువుతుంటే అద్భుతం, పరవశించిపోయాను నేను. ఆ సామవేదం శాంతికారకం. ఆ సామవేదం మనుష్యుని యొక్క మనసుని చల్లబరుస్తుంది. అందుకే సామవేదం చదివేవాళ్ళు ఎప్పుడైనా స్వరభంగం అయితే దోషం పట్టకూడదు. దోషం పట్టిన కారణం చేత ఉద్గాత గోభిలుడు శపించాడు ఆ యజమానిని. మూర్ఖుడైనటువంటి కొడుకు పుట్టాడు. అంటే సామవేదం ఎంత కష్టమో, సామవేదం నేర్చుకోవడం అంటే ఎంత దిట్ట అయినటువంటి వ్యక్తి అయి ఉండాలో, సామవేదం చదివేటటువంటి వ్యక్తి కనపడితే 2 చేతులెత్తి మనం ఎందుకు నమస్కారం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. 4వది అధర్వణ వేదం. అధర్వ వేదము అంటారు. అధర్వణుడన్న ఋషి యొక్క ఆధారంగా వచ్చింది. అధర్వణ వేదం చదువుకునేటటువంటి వాళ్ళు మళ్ళీ ఉపనయనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే గాయత్రీ మహామంత్రంలో ఉండేటటువంటి 3 పాదాలు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములకు సంబంధించినవి. అధర్వ వేదానికి గాయత్రి వేరు. అందుకే వేరు ఉపనయనం చేసుకుంటే తప్ప అధర్వణ వేదాన్ని చదవరు. అంత 4గా వేదాన్ని విభాగం చేసి జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనబడేటటువంటి 4 మహర్షుల్ని పిలిచి తన శిష్యులకి 4 వేదాల్ని అప్పచెప్పి ఆ వేదములు స్వరబద్ధంగా శిష్యులకు ప్రబోధం చేయబడుతూ లోకంలో వ్యాప్తి చెందేటట్టుగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. వేద విభాగం చేశాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరొచ్చింది. ఆ వేదం ఒక్కదాన్ని మనం అందుకోలేమేమోనని మళ్ళీ 18 పురాణములను ఇచ్చి పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించి వేదశాస్త్ర పరిషత్తుని ప్రారంభం చేసి ఆయన మూర్తిని పెట్టుకుని నమస్కరిస్తారు. ఆ వ్యాసుడికి నమస్కరించడానికే ఏడాదికొకసారి తప్పకుండా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అన్న పేరుతో వ్యాస పౌర్ణమి అని వ్యాస భగవానుడి రూపంలో గురువులకి నమస్కరించడం సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆ తిథి. అంటే వ్యాసుడు అంత సమున్నతమైన స్థానంలో కూర్చుని ఉంటాడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ లోకంలో ఉన్న వాంగ్మయం అంతా కూడా వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం. వ్యాసుడు లేని నాడు అసలు ఇంత వాంగ్మయం లేదు. సరే, ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి 2 మాటలు ప్రస్తావించారు. ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను. ఆ వేదం చదువుకోకపోతే స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ అని. ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుంటాడు. ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు. భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు? ఏమి బుద్ధినిచ్చినవాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు? మీరొక్కటి ఆలోచించండి. నా కొడుక్కి ఫీజు నేనే కడతాను. నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను. వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను. కానీ వాడికి 100 రూపాయలు జేబులో పెట్టి, ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే, హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు, 100 రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి, లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు, ఓ 20 రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను, పండో ఫలమో కొనుక్కుని అని నేను 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండవచ్చు, కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే, అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను వాడిని తప్పు పట్టను. నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా
కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం, ఇది మీరందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి. ఆ పుస్తకం 100 రూపాయలు. మళ్ళీ పుస్తకాలు ఇంకో నెల పోయాక వస్తాయన్నారు. 100 రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది, అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నేను చెప్పనిది కొనేశాడని కొట్టేను వాడిని. వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేదనుకోండి, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది. నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగిలించుకుంటాను. 100 రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి, మనసునిచ్చి, బుద్ధినిచ్చి, ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు. ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి నశించిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.